హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమాకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ గురించి అయితే కనుక డిస్కస్ చేద్దాము. C23కి సంబంధించి సిలబస్ మారింది కదా మనకు. సో ఎవరైతే ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించినది ఎలా పాస్ కావాలా, ఫిజిక్స్ ఏ టాపిక్స్ చదువుకోవాలనేది దానిపైన మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. మనకు మారిన సిలబస్ ప్రకారం చూస్తే కనుక మనకు టోటల్గా 8 టాపిక్స్ అయితే ఉన్నాయి. 8 యూనిట్స్ అనొచ్చు సింపుల్గా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, స్టాటిక్స్, గ్రావిటేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ, థర్మల్ ఫిజిక్స్, సౌండ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మోడర్న్ ఫిజిక్స్. దీంట్లో మనం ఏం చదువుకోవాలా ఫస్ట్ ప్రయారిటీ కింద అంటే మనం మినిమం పాస్ కావాలా, మన టార్గెట్ ఫస్ట్ పాస్ కావాలా. తర్వాత కావాలంటే మనం స్కోర్ పైన ఫోకస్ చేయొచ్చు. ఫస్ట్ పాస్ కావాలంటే మనం ఏం చదవాలంటే ఇంకా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా మనం బేసిక్స్ కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి సో ఫస్ట్ ప్రయారిటీ కింద మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ని ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే స్టాటిక్స్ అనేది చాలా ఈజీ టాపిక్, ఎక్కువ మెథడ్స్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ తీసుకున్నారనుకోండి, దీంట్లో యూనిట్ అంటే ఏంటి అంటాడు. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్, ఫండమెంటల్ యూనిట్ ఒకటి, డిరైవ్డ్ యూనిట్ ఒకటి. తర్వాత ఎస్ఐ సిస్టమ్స్ అంటాడు. తర్వాత ఈ ఫండమెంటల్ యూనిట్కి డిరైవ్డ్ యూనిట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏవి అంటాడు. లేదంటే డైమెన్షనింగ్ ఫార్ములాస్, ఎంఎల్టీ పైన వచ్చే డైమెన్షనింగ్ ఫార్ములాస్. సో మనం రెగ్యులర్ క్లాసెస్లో అయితే కనుక దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం కాబట్టి మీరు కావాలనుకుంటే ఆ క్లాసెస్ వినండి, మీకు నీట్గా అర్థమవుతుంది టాపిక్, ఓకేనా. సరే, నెక్స్ట్ మనం ఏం చదువుకోవాలంటే ఇంకా స్టాటిక్స్. సో స్టాటిక్స్లో మనకు వచ్చేవి ఏమొస్తాయంటే దీంట్లో కూడా అంతే, చాలా ఈజీ టాపిక్ స్టాటిక్స్ అనేది. మనకు ఇక్కడ వచ్చే టాపిక్స్ మనం చూస్తే కనుక సో ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ అంటే ఏంది, వెక్టార్ అంటే ఏమి, స్టాటిక్ అంటే ఏమి, డైనమిక్స్ అంటే ఏమి, డెఫినేషన్స్. ఫస్ట్ నేను డెఫినేషన్స్ చెప్తాను. అదేవిధంగా రిజల్టెంట్ అంటే ఏమి, తర్వాత రిజల్యూషన్ అంటే ఏమి, తర్వాత లామిస్ రూల్ అంటే ఏమి, లామిస్ రూల్ని మనం సైన్ రూల్ అని కూడా అంటాము. తర్వాత ట్రయాంగిల్ లా అంటే ఏమి, పాలిగన్ లా అంటే ఏమి, తర్వాత పారలాగ్రామ్ లా అని వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు పారలాగ్రామ్ లా అంటే ఏంది. తర్వాత మన వెక్టర్స్ నేర్చుకున్న తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టర్స్ అని వస్తుంది. తర్వాత ఫోర్స్, వాట్ ఈస్ అ ఫోర్స్, నథింగ్ బట్ ప్రెజర్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియా అంటాము. ఈ ఫోర్స్ యొక్క క్లాసిఫికేషన్స్ ఏమి అంటే ప్యారలల్ ఫోర్స్, నాన్ ప్యారలల్ ఫోర్స్, లైక్ ఫోర్స్, అన్లైక్ ఫోర్స్, కపుల్ ఫోర్స్, ఈ విధంగా అన్నీ వస్తాయి కండిషన్స్ అన్ని. సో ఇది మనకు వచ్చే టాపిక్, అంటే లిమిటెడ్ టాపిక్, ఎక్కువ లేవు చూడండి టాపిక్స్, ఎంత చిన్న టాపిక్స్. సో డెఫినేషన్స్ ఒకటి, తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ మాకు దీనిపైన అంటే అవును ఖచ్చితంగా వస్తాయి ప్రాబ్లమ్స్. ఎక్కడి నుంచి వస్తాయి, రెజల్యూషన్ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి, రిజల్టెంట్ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. రిజల్టెంట్ సంబంధించిన ఫార్ములా ఒకటి ఉంటుంది ఫస్ట్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా యాక్చువల్గా. సో ఈ ఫార్ములాని మనం ఏం చేసి ఉంటామంటే 2pq కాస్ థీటా ఫార్ములాని తీసేసి ఫస్ట్ ఫార్ములా కింద నేర్చుకుంటాము. తర్వాత 2pq యాడ్ చేసి దాన్ని సెకండ్ ఫార్ములా కింద నేర్చుకుంటాము. ఈ సెకండ్ ఫార్ములానే మనం పారలాగ్రామ్ లా అంటాం, దీన్నే పారలాగ్రామ్ లా అంటాం. ఎందుకంటాం అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం మన క్లాసెస్ కానీ ఇలాంటి ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది, ఓకేనా. కాబట్టి ఇది కూడా చాలా ఈజీ టాపిక్స్ కాబట్టి దీన్ని కూడా మీరు మిస్ చేద్దండి. అంటే ఇక్కడ 3 మార్క్స్, ఇక్కడ 13 మార్క్స్ కాబట్టి మనకి 16 మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. కాబట్టి అదేం మనం టెన్షన్ పడాల్సిన పర్లేదు. నెక్స్ట్ గ్రావిటేషన్ అనేది మనకి C23లో కొత్తగా యాడ్ చేసిన టాపిక్, ఈ గ్రావిటేషన్ అనే టాపిక్. సో టాపిక్ అయితే ఈజీనే, మనకి మిస్ టఫ్ క్వశ్చన్స్ రావు. ఎందుకంటే ఎగ్జామ్ రాసేది మీరే కదా ఫస్ట్ టైం కాబట్టి బేసిక్స్ లెవెల్లోనే క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత సెకండ్ లెవెల్ అయితే కనుక మనకు టఫ్ అడగచ్చు, అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి టఫ్ అడగచ్చు. ఇప్పుడైతే కనుక ఫస్ట్ లెవెల్లో బేసిక్ లెవెల్ అడగచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో మనం చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన స్పెసిఫిక్ మెటీరియల్ లేదు సార్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్లాసెస్ తీసుకున్నారనుకోండి, పెయిడ్ క్లాసెస్ కానీ, కోర్సెస్ కానీ, పెయిడ్ బ్యాచ్ కానీ తీసుకుంటే మనం దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో క్లాసెస్ అయితే కనుక మనం దీనిపైన ఎక్కువ డీటెయిల్గా అయితే డిస్కస్ చేయలేదు ఇంతవరకు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఏమంటే ఇంకా మీకు మెటీరియల్ ఉందంటే కనుక దీన్ని చదువుకోండి. లేదు మెటీరియల్ లేదు సార్ స్పెసిఫిక్గా అంటే దీన్ని పక్కన పెట్టేసేయండి, తర్వాత చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీస్ తీసుకుంటే మనం జస్ట్ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏమేమి ఎనర్జీస్ ఉంటాయి. పొటెన్షియల్ ఎనర్జీ, తర్వాత కైనెటిక్ ఎనర్జీ, తర్వాత డేటమ్ ఎనర్జీ. ఈ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ ఎనర్జీస్ దీనికి సంబంధించిన జస్ట్ 3 ఫార్ములాస్ ఉంటాయి. తర్వాత ఒక ఫార్ములా ఈ 3కి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటుంది అంతే. ఈ 3 డెఫినేషన్లు, 3 ఫార్ములాస్, 3కి సంబంధించిన ఒక ఫార్ములా నేర్చుకుంటే మొత్తం డీటెయిల్గా అయిపోతుంది ఈ యూనిట్ అంతా. సో ఇది కూడా చాలా ఈజీ టాపిక్ కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ కూడా మనం నేర్చుకోవచ్చు, అది కూడా ప్రాబ్లం లేదు. తర్వాత థర్మల్ ఫిజిక్స్ అంటారా. థర్మల్ ఫిజిక్స్ అంటే మీరు ప్రీవియస్గా చూస్తే ఇంకా హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఇది ఈ టాపిక్. సిలబస్ అయితే ఏం చేంజ్ కాలేదు, 99% సిలబస్ అంతా సేమ్ ఉంది. చాలా ఈజీ టాపిక్స్ ఇవి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తాయి సార్ మనకి దీంట్లో, ఒకసారి లైట్గా చెప్పండి సార్ అంటే కనుక ఇంకా చూద్దాం. మనం నేర్చుకోవాల్సినది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, స్టాటిక్స్, తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ, థర్మల్ ఫిజిక్స్. సో ఇక్కడ వచ్చే టాపిక్స్ ఏముంటాయంటే జస్ట్ లాస్ ఉన్నాయి. ఫస్ట్ లాస్ ఏమేమి లాస్ ఉన్నాయి సార్ అంటే థర్మోడైనమిక్ లాస్ ఉన్నాయి. థర్మోడైనమిక్ లాస్ ఏమి ఉన్నాయి సార్ అంటే ఫస్ట్ లా, సెకండ్ లా, తర్వాత జీరోంతు లా. తర్వాత నెక్స్ట్ ఏముంది మనకు బాయల్స్ లా ఒకటి వస్తుంది, చార్లెస్ లా ఒకటి వస్తుంది, గెలాక్సీ లా అని ఒకటి వస్తుంది, తర్వాత రియల్ గ్యాస్ ఈక్వేషన్ అని వస్తాయి, తర్వాత సిపి వాల్యూ వస్తుంది, సివి వాల్యూ వస్తుంది, ఆర్ వస్తుంది, గామా వస్తుంది, ఆర్యు వస్తుంది. తర్వాత ఇంకా మనం చూస్తే ఇక్కడ అవగాడ్రోస్ లా అని వస్తుంది.
ఇట్లా నంబర్ ఆఫ్ లాస్ అయితే మనకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా దీని గురించి లైట్గా డిస్కస్ చేద్దాం అనుకుంటే థర్మోడైనమిక్స్లో మనము ఫస్ట్ లా నేర్చుకుంటాం. ఫస్ట్ లా అంటే ఏమి, ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. తర్వాత సెకండ్ లాని ఇద్దరు చెప్పింటారు, ఒకటి కెల్విన్, ఇంకోరు కెల్విన్ స్టేట్మెంట్ ఒకటి, క్లాసియస్ స్టేట్మెంట్ ఒకటి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ గురించి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ గురించి చెప్పింటారు రెండు. తర్వాత జీరోంతుల, వెన్ టూ బాడీస్ ఆర్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ, దెన్ థర్డ్ బాడీ ఆల్సో ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. అంటే మీనింగ్ ఏమంటే ఏ అనే పర్సన్కి బి అనే పర్సన్కి ఎన్నైతే మార్క్స్ వచ్చినాయో సి అనే పర్సన్కి అన్నే మార్కులు వచ్చినాయి. అంటే సి అనే పర్సన్ మార్కులు ఏతో బితో సమానం కదా అని చెప్పేది జీరోంతుల ఆర్ థర్మోడైనమిక్ థర్డ్ లా అంటాం దాన్ని. తర్వాత బాయల్స్ లా అంటే ఏంటి సార్, చార్లెస్ లా ఏమి, గెలాక్సీ లా ఏమి అంటే ఇంకా సింపుల్, పీవీ/టీ అని మీరు నేర్చుకుంటారు కదా. ఈ పీవీ/టీలో పీవీ అని చెప్పేది బాయల్స్ లా, తర్వాత వి/టీ అని చెప్పేది చార్లెస్ లా, పీ/టీ అని చెప్పేది గెలాక్సీ లా. అంతే, ఇంక వేరే పెద్ద కాన్సెప్ట్స్ ఏం లేదు. ఇంకా డీటెయిల్ డిస్కస్ చేసుకుంటూ పోతే ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో. సో ఇంకా సిపి, సివి, ఆర్, గామా, ఆర్యు వీళ్ళకున్న రిలేషన్స్ ఏంటి, ఇవి మనకు అడిగే క్వశ్చన్స్. ఓకేనా. తర్వాత కాబట్టి అంటే నా పాయింట్ ఏమంటే చాలా ఈజీ టాపిక్స్ అని, మీరు ఈజీగా చదువుకోవచ్చు, దీన్ని ఏం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. తర్వాత సౌండ్ అంటారా, ఇంకా ఇది చాలా ఈజీ టాపిక్, ఇది కూడా మనం పాస్ కావాలనుకుంటే కనుక ఏంటంటే థియరీ టాపిక్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, సౌండ్ అంటే ఏమి, సౌండ్లో మనం మ్యూజిక్ అంటాము, నాయిస్ అంటాము, కాజెస్ ఆఫ్ మ్యూజిక్, కాజెస్ ఆఫ్ నాయిస్, రెమెడీస్ ఆఫ్ కంట్రోలింగ్ ఆఫ్ మ్యూజిక్, లేకపోతే రెమెడీస్ ఆఫ్ కంట్రోలింగ్ ఆఫ్ నాయిస్. సో దీన్ని మనకి ఎవరు చెప్పినారంటే డాప్లర్ చెప్పినారు, డాప్లర్ ఎఫెక్ట్ అంటాము. ఎకో అంటే ఏంది, రీవైబ్రేషన్ అంటే ఏంది, ఇవి చిన్న చిన్న డెఫినేషన్లు. ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ రేర్ కేసెస్లో ప్రాబ్లమ్స్ రావడం ఇక్కడ నుంచి మనకు. కాబట్టి థియరీ టాపిక్ లాగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చదువుకోవచ్చు, చాలు, ఇంతకంటే ఎక్కువ వద్దు మీరు. ఓకేనా సార్, మాకు థియరీ ఇంకా బాగొచ్చు సార్ అంటే మనం ఇంకా 100% పాస్ అయిపోవాలి. ఒకవేళ మ్యాథ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్వశ్చన్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఇచ్చినాడు అనుకోండి, సౌండ్లో మనం చేయలేకపోయినాం సార్, ఇబ్బంది అయింది, లేదు కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో కూడా ప్రాబ్లం ఇచ్చినాడు, మనం చేయలేకపోయినాం, ఇబ్బంది అయింది అని అనిపిస్తే కనుక, అంటే థియరీ పైన డిపెండ్ అవుతాము, ఈజీ కాబట్టి అనిపిస్తే కనుక, అప్పుడు మీరు 8th యూనిట్ నుంచి కావాలంటే చూస్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆప్షన్లో 4th యూనిట్ని కావాలంటే వదిలేసుకోవచ్చు. జస్ట్ థియరీ పైన ఫోకస్ చేద్దాం సార్ అనిపిస్తే కనుక ఇది కావాలంటే ఆప్షన్లో పెట్టుకోండి 4th యూనిట్. చాలా ఈజీ టాపిక్ అది కూడా చెప్పాలంటే కనుక. ఇంకా రిమైనింగ్ అయితే వద్దు, గ్రావిటేషన్ వద్దు, ఫస్ట్ ప్రయారిటీ కింద మీకు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం వద్దు, కావాలనుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ కూడా వద్దు. రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా చాలా డెడ్ ఈజీ టాపిక్స్. జస్ట్ ఒక 2 days మీరు కూర్చొని చదివితే కనుక నీట్గా ప్రాపర్గా 100% పాస్ అయిపోతారు. అంత ఈజీ టాపిక్స్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో దీనిపైన మాత్రమే ఫోకస్ చేయండి. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి సార్, ఇంకా తర్వాత మేము ఏం చదవాలి, ఇంకా స్కోర్ కోసం మనం ఫోకస్ చేయాలనిపించినప్పుడు మీరు కావాలంటే కనుక కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా చాలా ఈజీ టాపిక్, గ్రావిటేషన్ కూడా ఈజీ టాపిక్. అంటే ప్రయారిటీ కింద నెక్స్ట్ మీరు కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ పైన ఫోకస్ చేయండి, తర్వాత గ్రావిటేషన్ పైన ఫోకస్ చేయండి, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం పైన ఫోకస్ చేయండి. చాలా మంది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనేది ఈజీ అనుకుంటుంటారు, అక్కడ కొంచెం ట్విస్ట్ చేస్తాడు క్వశ్చన్ని, సో మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి మీరు కావాలంటే ఈ 3 యూనిట్స్ స్కోర్ కోసం కావాలంటే ప్లాన్ చేసుకోండి. తర్వాత కొంతమంది డౌట్ వస్తుంది, సార్ మనం జస్ట్ పాస్ కోసం కదా అనుకుంటా అనేది, ఫస్ట్ యూనిట్, సెకండ్, 5th, 6th, 8th యూనిట్ చెప్తున్నారు కదా, మనకు వెయిటేజ్ ఎక్కువైపోతుంది. కానీలేండి, ప్రాబ్లం ఏముంది, మనకి అట్లీస్ట్ ఒక 45కి ఒక +or-5 అంటే అట్లీస్ట్ ఒక 50 మార్క్స్ వరకు మనం నేర్చుకుంటే అక్కడ నుంచి మనకు రావాల్సిన మార్క్స్ మినిమం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 28కి రాసి పాస్ అవుదాం అనుకుంటారా, ఇంటర్నల్స్ 11 ఉన్నాయో లేదో కదా మనకు. కొంతమందికి 11 కంటే కూడా 7 కంటే కూడా తక్కువ ఉంటాయి మార్క్స్, ఇంటర్నల్ మార్క్స్, వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మీ టార్గెట్ ఏమంటే ఇంకా మినిమం 35 మార్క్స్తో బయటికి రావాలా. 35 మార్క్ అన్నా మీకు రావాలంటే మీరు అట్లీస్ట్ ప్రిపరేషన్ 50 మార్క్స్ అన్నా ప్రిపేర్ అయ్యాలి కదా. మనకు టైం బాగాలేక ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్స్లో కూడా ప్రాబ్లం ఇచ్చా, మీరు మిస్ అయిపోయినారు, రాంగ్ చేసినారు, థర్మల్ ఫిజిక్స్లో కూడా ప్రాబ్లం రాంగ్ చేసినారు అనుకోండి, మరి ఫెయిల్ అయిపోతాం కదా మనం. కాబట్టి మనకు ఏం చేయాలంటే ఇంకా 50 మార్క్స్ వరకు మనం చదువుకుంటే మనకు 35 మార్క్స్ వరకు వచ్చి అట్లీస్ట్ 30-35 ఆ మధ్యలో ఆ రేంజ్లో అన్న మినిమం వచ్చేసి మనం పాస్ అయిపోతాం. లేదు మనకి ఎక్కువ రాసినాము, బాగా రాసినాము, ఎక్కువ మార్కులు వచ్చినాయంటే ఇంకా డబుల్ హ్యాపీ కదా మనకు, దానికంటే ఏం కావాలా కదా. ఓకే కదా. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ ఉన్నారో వాళ్ళు ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. మీకు డీటెయిల్గా క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం మన యాప్ ఉంది కదా, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫీజెస్ కానీ, స్ట్రక్చర్ కానీ, బ్యాచెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ప్రజెంట్ అయితే మనం ఒక ఆఫర్ కూడా రన్ చేస్తున్నాం, అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఏం సార్ అది ఆఫర్ అంటే కనుక 99 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఏమేమి కోర్సెస్, M1 లేదా M2 లేదా ఫిజిక్స్ సబ్జెక్ట్స్, ఓన్లీ ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. దట్టు ఏం చెప్పాలనుకున్నానంటే 1 month వ్యాలిడిటీతో, జస్ట్ 1 month మాత్రమే వ్యాలిడిటీతో, జస్ట్ 99 రూపీస్కి మాత్రమే. ఎందుకు సార్ ఇంత తక్కువ ఫీజు అంటే కనుక, యాక్చువల్ ఫీజు అయితే కనుక 3000 రూపీస్. దాన్ని మనం మన యాప్లో 1200కి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 900కి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జామ్ తక్కువ టైం ఉంది కాబట్టి, సో ఇంత ఫీజు ఎవరైతే బే చేయలేరో
వాళ్ళ కోసం అన్నట్లుగా కొంచెం అట్లీస్ట్ పాస్ కావని అనే ఆలోచనతో 1 మంత్ వ్యాలిడిటీతో జస్ట్ 99 రూపీస్‌కి మాత్రమే యాక్సెస్ ఇస్తున్నాం మనం. సో దట్ ఏమైతుందంటే మనకి ఒక 30 డేస్ ఉంది కదా! ఈ 30 డేస్‌లో వాళ్ళు ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ టాపిక్స్ అన్నీ చదువుకొని కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు కదా! అట్లీస్ట్ అనే ఇంటెన్షన్‌తో ఎవరికైతే పేమెంట్ లేదో కట్టేకి వాళ్ళ కోసం అన్నట్లు మనం దీన్ని కొంచెం తగ్గించి పెట్టడం జరిగింది. ఒక పాయింట్ ఏమంటే 99 రూపీస్‌తో మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, ఫిజిక్స్ ఈ 3 సబ్జెక్ట్ తీసుకుంటాం సార్ అంటే అట్లా యాక్సెస్ ఉండదు. సో ఏదో ఒక సబ్జెక్ట్‌కి మాత్రం మీకు ఏదైతే విల్లింగ్ ఉందో ఆ సబ్జెక్ట్ తీసుకునేటట్లా ట్రై చేయండి. ఓకేనా? 3 సబ్జెక్టులు అంటే గనుక మరీ ఇబ్బంది అవుతుంది ఇన్‌స్టిట్యూట్ కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్‌ని. అంటే కొంతమంది మ్యాథ్స్ 1 పై ఉంటుంది, మ్యాథ్స్ 2 పై ఉంటుంది. లేదా ఆహ్, స ఇప్పుడు మేము ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్‌లోనే ఉన్నాం సార్ అనే వాళ్ళకైతే గనుక వీడియో చూసేటప్పుడు మీకు M1 టఫ్ ఉందా? లేదంటే ఫిజిక్స్ టఫ్ ఉందా? చూసుకొని ఏదో ఒక దాన్నయితే చూసుకోండి. ఓకేనా? సరే.